చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు అని చాలా మంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు? రైట్, అతను అన్నది రైటే. పేరు దెబ్బ, ఏది పేరు గొప్పనా ఊరి దెబ్బనా? జగన్ చేసిన పని ప్రతి పనిలో కూడా న్యాయం, ధర్మం, డెవలప్మెంట్ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లోనే ఏది కూడా అన్నీ అబద్ధపు హామీలే. రుణమాఫీ అన్నాడు, రైతులు రుణమాఫీ అన్నాడు, ఫస్ట్ రుణమాఫీ చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. అతను చేయలేని పని 3 సార్లు మీ సీఎం చేసిన చేయలేని పని ఇతను వచ్చి 17 మెడికల్ కాలేజీలు తెప్పించాడు, 4 హార్బర్లు కట్టించాడు. ఎవరో చేయలేని పని అతను చేశాడు. కోవిడ్ టైంలోనే 2 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కడికి కూడా సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా అందాయి, ఎక్కడా ఆపలేదు. అది చాలా విజన్ ఉన్న నాయకుడు అసలు జగన్, అంటే చంద్రబాబు నాయుడు కాదు. జగన్ వద్దనుకునే కదా చంద్రబాబు గారిని గెలిపించుకున్నది. అదంతా ట్రాఫ్, అదంతా ట్రాఫ్, అది నమ్మకం లేదు. పోనీ సరే గెలిచాడు, అతను ఏ సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 హామీలు పెట్టమనండి. సూపర్ 6 ఇచ్చేసాం, సంవత్సరంలోనే సూపర్ హిట్ కొట్టేసామంటే ఎక్కడ ఇచ్చాడు? ఓన్లీ పెన్షన్ తెప్పించి ఇంకేమి ఇవ్వలేదు. ఓన్లీ ఉచిత బస్సు వల్ల సుఖమే ఉంది. ఉన్న రేట్లు పెరిగిపోయి కదా, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి, అన్ని రేట్లు కూడా పెరిగిపోయి. యాక్చువల్గా విజయనగరం నాయకుడైతే జగనే. ఏమి ఇవ్వలేదు చంద్రబాబు గారు అంటున్నారు. ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు చేసే ప్రతి పనికి నాది హామీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఆయన ఎలా పనిచేస్తున్నారు? ఆయన ఎట్లా ఉంది? అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. సినీ హీరో తప్పించి నిజ జీవితంలో కాదు అతను. రాజకీయాలకి వేస్ట్, శుద్ధ వేస్ట్. డిప్యూటీ సీఎం మంత్రిగా బాగా పనిచేస్తున్నారంటారు. అనర్హుడు అతను. కనీసం ఎమ్మెల్యేకి ఉన్న ఇది కూడా లేదు. ఓన్లీ హెలికాప్టర్ మీద హైదరాబాద్ నుంచి రావడం, ఇక్కడ దిగడం, ఇక్కడ నుంచి వెళ్ళడం. ఓల్డ్ ఖర్చు జనాలతో. జగనే బెంగళూరు తిరిగేస్తున్నాడు అంటున్నారండి. మరి జగన్ అప్పట్లో 5 సంవత్సరాల పాటు 1,50,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా 16 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే 600 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడే 600 కోట్లు ఇప్పుడు ఓన్లీ హెలికాప్టర్. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన జీతం కూడా అది ప్రజలకు ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యేకి కూడా హెలికాప్టర్లు వెళ్ళాడు, ప్రజాధనం దుర్వినియోగం చేశారని చాలా మంది విమర్శిస్తున్నారు. తిరిగాడు జగన్ అనగానే హెలికాప్టర్ తిరిగాడు. వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు, ముగ్గురికి వచ్చేంత అవుతుంది చెప్పు. వీళ్ళు ముగ్గురికి వచ్చేంత అవుతుంది. ఇప్పుడు జగన్ చెప్తున్నారు కానీ వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తిరుగుతుండు, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, లోకేష్ తిరుగుతున్నారు. వీళ్ళు ముగ్గురు తిరిగి ఎంత ఖర్చు అవుతుంది ముగ్గురికి? అవసరం హెలికాప్టర్? ముగ్గురికి ఎందుకు? ఓ సీఎం సరిపోద్ది, ముగ్గురికి ఎందుకు? వాళ్ళిద్దరు మంది వేసుకొచ్చారు, దాన్ని వేసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు ఒకటి తిరగాలి సీఎం కాబట్టి, వీళ్ళు ముగ్గురు వేసుకొచ్చు. అదే అవుతుంది. జగన్ కొద్ది దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్లారని విమర్శించాడు. లేదు, వాళ్ళు టీడీపీలు అలాగంటారు అంతే. వాళ్ళు